వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం లేనటువంటి వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2010లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2010లో కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఈయన కొన్ని ఎలిగేషన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తను సొంత పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని స్థాపించారు. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే అర్థం. సో వైఎస్ జగన్ గారు ఇప్పుడు 2014 ఎన్నికల టైంలో తను పోటీ చేశారు. అయితే 2014లో తను అపజయం పాలయ్యాడు. అయినా కూడా వైఎస్ జగన్ గారు ఎక్కడా తగ్గకుండా 2019లో అదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి భారీ మెజారిటీతో గెలిచాడు. 151 సీట్ల మెజారిటీతో గెలిచాడు. సో అతను గెలిచిన తర్వాత తను పెట్టిన స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి, నాడు నేడు, అలాగే రైతు భరోసా, నవరత్న స్కీములు అంటే ఏవైతే ఉన్నాయో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి అతను 3 years పాండమిక్ ఇయర్ అయిపోయింది, అంటే కరోనా ఉంది. ఉన్న 2 years కూడా ప్రతి స్కీమ్ని అందించి ప్రతి ఒక్క పేదవాడికి తను చెప్పిన మాటను నిలబెట్టుకుని ఓటమి పాలైన నాయకుడు ఎవరైతే ఉన్నారో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక పొలిటికల్ పరంగానే కాదు, ఒక వ్యక్తి గురించి చెప్పాలని చెప్తున్నాను అంతే. సో ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నీకు ఏ లీడర్ వీడియో కావాలో కింద కామెంట్ చేయి. నెక్స్ట్ ఆ వీడియోతో వచ్చేద్దాం.